వెల్కమ్ బ్యాక్ విజ్డమర్స్. ఈరోజు మనం ఈక్వేషన్స్ నాన్ లీనియర్గా మారినప్పుడు స్లోప్ బిహేవియర్ ఎలా ఉంటుందో ఎక్స్ప్లోర్ చేద్దాం. మనం డిఫరెన్షియేషన్ గురించి ఒక ఇంట్రొడక్టరీ లుక్ కూడా చూద్దామిది మరిన్ని అడ్వాన్స్డ్ టాపిక్స్కి ఒక బ్రిడ్జిలా పనిచేస్తుంది. గుర్తుంచుకోండి, మషీన్ లెర్నింగ్ మరియు డీప్ లెర్నింగ్ని అర్థం చేసుకోవడానికి ఈ కాన్సెప్ట్స్ అనేవి ఫండమెంటల్ బిల్డింగ్ బ్లాక్స్. చివరి వరకు చూస్తూనే ఉండండి, ఎందుకంటే న్యూరల్ నెట్వర్క్స్ అసలు ఎలా లెర్న్ చేస్తాయో అర్థం చేసుకోవడానికి ఈ ఇంట్యూషన్ సాధించడం అనేది ఫస్ట్ స్టెప్. నాన్ లీనియర్ ఫంక్షన్స్ ఎలా బిహేవ్ చేస్తాయో అర్థం చేసుకోవటానికి లెట్స్ అనలైజ్ ద క్వాడ్రాటిక్ ఫంక్షన్ y ఈక్వల్స్ x-1 స్క్వేర్డ్. x ఈక్వల్స్ 2 దగ్గర ఈ పాయింట్లో కర్వ్ ఒక మోడరేట్ ఇన్క్లైన్తో పెరుగుతోంది. x ఈక్వల్స్ 5 దగ్గర x ఈక్వల్స్ 2తో పోలిస్తే స్టీప్నెస్ ఎంతగా పెరిగిందో గమనించండి. x ఈక్వల్స్ 1 దగ్గర కర్వ్ పర్ఫెక్ట్లీ హారిజాంటల్ గా ఉంది, అక్కడ అసలు స్లోప్ లేదు. నాన్ లీనియర్ ఫంక్షన్స్లో ప్రతి పాయింట్ దగ్గర స్లోప్ మారుతూ ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి. బిఫోర్ వి మూవ్ ఆన్ టు ఇంపార్టెంట్ కాన్సెప్ట్ డిఫరెన్షియేషన్, ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ విజిట్ www.wisdomers.in ఫర్ క్విజెస్ అండ్ ప్రాజెక్ట్స్. ఈ పాయింట్ దగ్గర ఒక ఫండమెంటల్ క్వశ్చన్ వస్తుంది. ఒక స్పెసిఫిక్ పాయింట్ దగ్గర కర్వ్ యొక్క ఎగ్జాక్ట్ స్లోప్ని మ్యాథమెటికలీ ఎలా డిటర్మైన్ చేయాలి? మనం క్యాల్కులస్లోని ఒక కోర్ టూల్ని ఉపయోగిస్తాం, దానినే డిఫరెన్షియేషన్ అంటాం. లెట్స్ క్యాలిక్యులేట్ ద స్లోప్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఫంక్షన్ y ఈక్వల్స్ x-1 స్క్వేర్డ్ x ఈక్వల్స్ 2 అనే స్పెసిఫిక్ పాయింట్ దగ్గర. పవర్ రూల్ ఉపయోగించి dy/dx ఈక్వల్స్ 2 టైమ్స్ x-1 x ఈక్వల్స్ 2 దగ్గర స్లోప్ కనుక్కోవడానికి మన డెరివేటివ్ ఫార్ములాలో 2ని సబ్స్టిట్యూట్ చేద్దాం. స్లోప్ ఈక్వల్స్ 2 టైమ్స్ 2 - 1 విచ్ ఈక్వల్స్ 2. డోంట్ స్టాప్, స్లోప్ ప్రొవైడ్ చేసే ఒక క్రిటికల్ సెకండ్ ఇన్సైట్ కూడా ఉంది. ఫంక్షన్ ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుందో ఈ స్లోప్ కనుక్కుంటుంది. ఎగ్జాంపుల్, x ఈక్వల్స్ 5 దగ్గర స్లోప్ +8 అవుతుంది. ఒక పాజిటివ్ స్లోప్ అంటే ఫంక్షన్ ఇంక్రీజ్ అవుతుందని అర్థం. యాజ్ x ఇంక్రీజెస్, y ఆల్సో ఇంక్రీజెస్. ఈ కర్వ్ అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతోంది. x ఈక్వల్స్ -5 దగ్గర స్లోప్ -12 అవుతుంది. ఒక నెగటివ్ స్లోప్ అంటే ఫంక్షన్ డిక్రీస్ అవుతుందని అర్థం. యాజ్ x ఇంక్రీసెస్, y యాక్చువల్లీ డిక్రీసెస్. ఈ కర్వ్ డౌన్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతోంది. క్యాల్కులస్ యొక్క ఈ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ మషీన్ లెర్నింగ్ మరియు డీప్ లెర్నింగ్లోని కాంప్లెక్స్ ఆర్కిటెక్చర్స్కి ప్రైమరీ బిల్డింగ్ బ్లాక్స్లా పనిచేస్తాయి. మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఫ్రంటియర్స్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు మీకు ఒక ఇన్సైట్ఫుల్ మరియు సక్సెస్ఫుల్ జర్నీ ఉండాలని మేము కోరుకుంటున్నాము.